హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? బూసాన్లో ఉన్నాం. సో ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నా ఏంటి అని అంటే, సో ఫస్ట్ నేనైతే ఇక్కడ నుండి ఆస్ట్రేలియాకి వీసా వేయాలి. సో వీసా ప్రాసెస్లో ఏంటి అని అంటే, మనము ఇండోనేషియా వీసా రిజెక్ట్ అయిపోయినాక మనం యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయలేదు. సో ఒక 2-3 మంత్స్ ఇన్కమ్ అయితే ఒక మంత్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నా 5,000, ఇంకొకసారి లైక్ 10,000, ఇంకొకసారి 15,000 అట్లా. తర్వాత జనవరి ఇన్కమ్ వచ్చేసి 25,000 సంథింగ్ ఏదో వచ్చింది. ఫిబ్రవరి ఇన్కమ్ అనుకుంటా 33,000 ఏమో వచ్చింది. మార్చ్ ఇన్కమ్ 49,000 వచ్చింది. మే ఇన్కమ్ ఇప్పుడు అంటే పోయిన మంత్ ఇన్కమ్ సంథింగ్. సో ఈ విధంగా నా ఇన్కమ్ అయితే మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ వచ్చింది. సో ఆస్ట్రేలియా వీసాకి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నువ్వు అకౌంట్లో మనీ పడాలి, అంటే నీ అకౌంట్లో నీ శాలరీ చూపెట్టాలి, అంటే వాట్ ఎవర్ నీకు ఎట్లా ఇన్కమ్ వస్తుంది దానిలో సేవింగ్స్ ఉండాలి. నువ్వు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోను అని ఒక స్ట్రాంగ్ రీజన్ నాకు ఇవ్వాలి అని అంటున్నారు. సో బాగా డబ్బులు వస్తే కనుక నువ్వు వెనకకి వెళ్ళిపోతావు, లేకుంటే ఇక్కడ ఉన్న డబ్బులు చూసి ఇక్కడే ఉండిపోతావు. సో ఇక్కడ ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారంటే, చాలామంది మన వాళ్ళు వేరే వేరే దేశాలకి వెళ్ళి టూరిస్ట్ వీసాలకు వెళ్ళిపోయి ఆ దేశంలోకి వెళ్ళేసి మేము ఈ కంట్రీలోకి వెళ్ళాము, మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి అలా ఒకటి. అండ్ లేకుంటే స్టూడెంట్ వీసాలు అక్కడ తీసుకొని అక్కడే సెటిల్ అవ్వడము, లేకుంటే అక్కడే ఇల్లీగల్గా ఎక్కడైనా వెళ్ళేసి క్యాష్లో వర్క్ చేసి డబ్బులు సంపాదించి ఇండియాకి పంపించుకోవడము, ఈ విధంగా చేస్తున్నారు అన్నట్టు. నువ్వు కూడా ఇలానే వచ్చి పోతావు అని చెప్పేసి గ్యారంటీ ఏంటి అని చెప్పేసి నా యొక్క ఫామ్కి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గరనైతే ఒక ప్రాపర్ ఇన్కమ్ లేదు. సో ఇంకొకటి, ఈ ఇన్కమ్ ఉన్న యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉన్నది. సో ఇది మాత్రం అక్కడ బ్రతకడానికి సర్వైవ్ అవ్వడానికి సరిపోదు. సో ఇప్పుడు నా ముందు ఛాలెంజ్ ఏమున్నాయంటే, మూడోసారి కనుక నేను ఇప్పుడు ఈ వీసా వేసిన తర్వాత ఒకవేళ రిజెక్ట్ అయితే ఆస్ట్రేలియాకి ఒక 3 సంవత్సరాల దాకానైతే ఎంట్రీ ఉండదు. ఈ యొక్క రిజెక్షన్ చూపెట్టి వేరే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా టు ఇంగ్లాండ్ టూర్ ఉంది, ఇంగ్లాండ్ వీసా కూడా అట్లనే రిజెక్ట్ అవ్వచ్చు, యూఎస్ వీసా కూడా అట్లనే రిజెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా వీసాలు రిజెక్ట్ అయితే మాత్రం నేను పెట్టుకున్న డ్రీమ్లో నా ఎండ్ వరకు వెళ్ళేసి, మిగతా చిన్న చిన్న కంట్రీల మీదుగా ఎండ్ వరకు వెళ్ళేసి ఎండ్లో నేనైతే ఆగమయ్యే పరిస్థితి అయితే ఉన్నదన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి రంజిత్ ఆన్ వీల్స్ అని చెప్పేసి నేను అడిగాను వాళ్ళని. ఆస్ట్రేలియాలో ఇమిగ్రేషన్ లాయర్ సురేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఉన్నారు, వాళ్ళు ఇన్ఫినిటీ కన్సల్టేషన్ అన్నట్టు వాళ్ళైతే వేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర డబ్బులు కూడా ఉండాలి. సో ఆస్ట్రేలియాలో ఫస్ట్ ఆస్ట్రేలియా వీసా వేసినప్పుడు అయితే నర్సింగ్ అన్న అమెరికా నుండి అయితే తను ఒక 8 lakhs దాకా వేసిండు అకౌంట్లో, ఒక 6 months ఉంచిన తర్వాత వీసా రిజెక్ట్ అయిపోయిన తర్వాత అన్నయ్యకి ఇచ్చేసేసాను మళ్ళీ. సో తర్వాత ఇప్పుడు ఈసారి వీసా రావాలి, కానీ మళ్ళీ అకౌంట్లో దగ్గర ఒక 10 లక్షలు అయితే ఉండాలి. సో ఇప్పుడు 10 లక్షలు ఉండాలంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు. లైక్ నేను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా కొంచెం ఇంకా కిందికే అన్నట్టు. సో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇందుకు ఏమైనా అవసరమై డ్రీమ్స్ అవసరమా అని అంటే, సో ఆకాశానికి నిచ్చెన వేసినప్పుడే కదా కనీసం భూమి మీదకి వెళ్ళి కొంచెం ఎగరగలుగుతాం. సో డబ్బులు డ్రీమ్కి అడ్డొస్తాయని తెలుసు, కానీ మరి ఇంతలా అడ్డొస్తాయని తెలియదు. బట్ నేను ముందుకు వెళ్తూనే ఉన్నా. సో ఆస్ట్రేలియాలో మన కరీంనగర్లో ఉంటుంది సౌమ్య శ్రీ అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆ సిస్టర్ వచ్చేసి అయితే ఒక 8 lakhs rupees అన్నయ్య మీరు అకౌంట్లో వేసుకోండి, మాకు ఇక్కడికి ఆస్ట్రేలియాకి వచ్చినాక ఇచ్చేయండి, ఆస్ట్రేలియా వీసా అప్లై చేసినాక వచ్చినాక ఇద్దరులేండి అని అన్నది. అదేవిధంగా ఆర్కే అని చెప్పేసి మన ఆంధ్ర రాయలసీమ అన్నట్టు కడప. సో అతను వచ్చేసి అన్న ఆస్ట్రేలియాలో డాక్టర్ అన్నట్టు. అన్న వచ్చేసి 2,50,000 ఇచ్చిండు, ఎందుకంటే నేను జపాన్, కొరియా, చైనా వీసాలు అప్లై చేసేటప్పుడు నాకు డబ్బులు ఉండాలి అకౌంట్లో. సో ఇట్లా మొత్తం కలిపేసి అకౌంట్లోనైతే ఉన్నాయి ఒక 10 lakhs దాకానైతే ఉన్నాయి, పోయినాక మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నమాట. సో ఈ 10 లక్షలు ఉన్నాయి ఓకే, ఇవి నీకైతే ఈ డబ్బులు ఉన్నాయి ఓకే, కానీ నీకు నెల ఇన్కమ్ ఎంత వస్తుంది, అవి ఎంత సేవ్ అవుతున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాయి, ఇవన్నీ చూపెట్టడానికి నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అయితే లేవు, ఎందుకంటే యూట్యూబ్ నుండి ఫిక్స్డ్ ఇన్కమ్ రావట్లేదు. ఈ మధ్యలో నేను డైలీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక పేజ్కి ఒక ఫుడ్ అండ్ గ్రాసరీ వెజిటేబుల్స్ డెలివరీ చేసే ఒక కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్గా అయితే చూస్ చేసిరు. సో అక్కడ నుండి నాకు ఇన్కమ్ అయితే ఈ ఫస్ట్ మంత్ ఈ మంతే పడ్డది అన్నట్టు. సో అది కూడా
ఒక 25,000 రూపాయలు అన్నట్టు. సో వాళ్ళ దగ్గర నుండి కూడా నేను లైక్ ఒక 3 నెలలు మనకి ఈ విధంగానే చూపెడితే అకౌంట్లో వస్తున్నాయి డబ్బులు, యూట్యూబ్ నుండి ఒక 1,00,000 రూపాయల దాకా వస్తున్నాయి, వీళ్ళ నుండి ఒక 50,000 వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి, 1,50,000 వస్తున్నాయి, 50,000 ఖర్చులో పోతున్నాయి, 1,00,000 రూపాయలు మిగులుతున్నాయి అని చెప్పేసి ఇంకా చూపెట్టాలి. ఇక నువ్వు ఏం ఖర్చు చేయొద్దు, అలాకెళ్ళి కొంచెం ఖర్చు చేసి వాటిని చూపెట్టాలి అన్నట్టు. సో దట్ మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి నాకేం అర్థం అవ్వట్లేదు. సో ఏం చేయాలి అని అనుకున్న టైంలోనే సో కొంతమంది అయితే సజెస్ట్ చేసిరు, వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా సజెస్ట్ చేసిరు, ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా, నువ్వు పృథ్వీ బ్రదర్ వచ్చేసి మనకు స్పాన్సర్ చేస్తున్నారు అన్నట్టు. స్పాన్సర్ అంటే వీసాకి ఏవైతే డాక్యుమెంట్స్ అక్కడ కావాలో స్పాన్సర్ లెటర్ లాగా ఇస్తారు కదా వాళ్ళ కంపెనీ తరపు నుండి, నేను ఇక్కడికి వస్తే చూసుకుంటా అని చెప్పేసి ఒక లెటర్ లాగా తనైతే సబ్మిట్ చేస్తున్నాడు. అతనే మిగతా ఫ్లైట్స్కి వాటికి కూడా చూసుకుంటా అని చెప్పేసి మొత్తం అతనైతే లెటర్ అయితే తను ఇస్తున్నాడు అన్నట్టు. సో ఎవరైనా ఒక ఆస్ట్రేలియా నుండి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇన్స్పైర్ ఎంటర్ప్రీనర్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంది కదా, సో వచ్చేసి మ్యాగజైన్ అన్నట్టు, వాళ్ళు అక్కడికి వాళ్ళు ఇస్తున్నారు. సో నాకు ప్రపంచం అంతా అయితే హెల్ప్ చేస్తుంది. ఓకే, దట్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నేను సర్వైవ్ కావడానికి మనీ కావాలి, అండ్ యూట్యూబ్లో నుండి వచ్చిన మనీ జస్ట్ ఒక కంట్రీలో 10 రోజులు తిరిగితే అయిపోతుంది. అంటే సేవ్ అవ్వట్లేదు నాకు మనీ, ఎందుకంటే 30,000, 40,000, 50,000 అవి జస్ట్ ఒక 10-15 రోజులలో అయిపోతున్నాయి. మళ్ళీ నేను ఇంకా ఆకాశం వైపు తలకాయ పెట్టి చూసేటట్టు అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలనుకున్నా నేనంటే తైవాన్ వెళ్దాం. సౌత్ కొరియాలో ఇంకొక 10 రోజులు అయితే వీసా అయిపోతుంది నాది. సో ఇప్పుడు ఇక్కడ నుండి తైవాన్ వెళ్ళాలి. తైవాన్కి ఫెరీ ఉన్నది అనుకున్నా కానీ తనకి ఫెరీ లేదు, ఫ్లై అయ్యి వెళ్ళాలి. సో తైవాన్ కోసం అని చెప్పేసి నేను పెద్ద యుద్ధమే చేస్తున్నా ఇక్కడ. సో మొత్తము హోటల్ బుకింగ్స్, తైవాన్ వీసా ఇట్లా ప్రాసెస్ అవన్నీ దగ్గర వీసాలు ఎట్లా చేస్తామని అంటారు కదా, ఇన్ని లెటర్స్, హోటల్ బుకింగ్స్, పాస్పోర్టు, హోటల్ బుకింగ్స్, ఇంకా ఎన్ని అంటే ఫుల్గా ఇవన్నీ మొత్తం ఫామ్స్ అన్నీ ఇట్లా పెట్టేసి, సో ఇక్కడ నేనైతే తైవాన్కి వెళ్ళడానికి ఇక్కడ వీసా అప్లికేషన్ వేసాను. అది ఓన్లీ అమెరికన్స్ అండ్ షెంజన్ వీసా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీసా ఉంటుందంట. మన ఇండియన్ వీసా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎంబసీకి వెళ్ళేసి అండ్ హోటల్ బుకింగ్స్, నెల రోజులు ఉంటే నెల రోజులు హోటల్ బుకింగ్స్, నా 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు అండ్ నా పాస్పోర్ట్ కాపీ, 2 ఫోటోలు అండ్ ట్రావెల్ ఐటనరీ అండ్ నువ్వు ఎక్కడ తిరుగుతావు ఏంటిదని చెప్పేసి మొత్తము వాళ్ళకైతే ఇవ్వాలంట. సో వాళ్ళకి ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు పైసలు ఒక $100, $50 కట్టాలన్నారు. అప్పుడు వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళకి ఓకే అయితే అప్రూవ్ చేస్తే మనకు తైవాన్ వీసా ఇస్తే మనం తైవాన్కు ఇక్కడ నుండి మళ్ళీ ఫ్లై వెళ్ళిపోయి తైవాన్ నుండి మరి ఆస్ట్రేలియానా లేకుంటే ఫిలిప్పీన్సా వెళ్ళేసి ఫిలిప్పీన్స్ నుండి ఆస్ట్రేలియాకి ఫ్లై అవుతాం. ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, జెన్యూన్గానైతే నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీరు చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నానో, ఎంత దొక్కుతున్నానో, కష్టమైనా కూడా ఈ ఎంత కష్టమైన ఇష్టంగానైతే ట్రావెల్ చేసుకుంటూ అయితే నేను వెళ్తున్నా. సో నా ప్రాబ్లం ఏంటంటే నేను తొక్కడంలో అలసిపోవట్లేదు, డబ్బులు లేవు అని ఆగిపోవట్లేదు, ఏ కారణంతో నేను ఆగిపోవట్లేదు, నాకు వీసా రావట్లేదు. ఇండియన్ పాస్పోర్ట్కున్న వాల్యూ అలా ఉంది, చాలా తక్కువ వాల్యూ ఉంది. సో కాబట్టి ఆ కంట్రీకి నేను వెళ్ళలేకపోతున్నాను. నా గమ్యానికి చేరుదామని దగ్గర దాకా వెళ్తున్నా. ఇప్పటికీ 3వ సారి. ఈసారి రిజెక్ట్ అయితే మాత్రం నేనేం చేయలేను, ఎందుకంటే నా చేతిలో ఏం లేదు. సో నా ఫేట్ అండ్ అనుకుంటా. సో ఇది మ్యాటరు. ఇప్పుడైతే బూసాన్లో ఉన్న తైవాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి, ఎంబసీకి వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ జేజూకి అయితే ఫెరీలో వెళ్ళి జేజూ మొత్తం 300 కిలోమీటర్ను ఒక 5 రోజులు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుండి మళ్ళీ బూసాన్కి వచ్చి బూసాన్లో సైకిల్ మొత్తం ప్యాక్ చేసుకొని తైవాన్ వీసా వస్తే తైవాన్కి వెళ్ళిపోతా, లేదు అంటే ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోతా, ఇంకా లేదు అని అంటే నోరు మూసుకొని అన్నీ సర్దుకొని ఇండియాకి వచ్చేస్తా. ఒకవేళ తైవాన్ వీసా వచ్చి ఫిలిప్పీన్స్ వీసా వస్తుంది, తైవాన్ వీసా కూడా వచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. ఆస్ట్రేలియా వీసా వస్తే ఇది మే కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్లోనో నేను ఇండియాకి వస్తా. లేదు అని అనుకోండి జూన్లోనో జూలైలోనో ఇండియాకి వచ్చేస్తా. ఇది సచ్ అన్నీ చెప్పేశాను, ఏం లేదు. ఏమవుతుంది ఏంటి వీసా అంటే ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎట్ ద ఎండ్ డ్రీమ్ ఉండాలి, దానికి తోడు మనీ కూడా ఉండాలి. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అడగట్లేదు, నేను ఇప్పుడు కూడా అడగను. సో దట్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అండ్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ నేను ఇక్కడ ఉన్నా అంటే మీరందరి సపోర్ట్ వల్ల, మీ ప్రేమ వల్ల, మీ కామెంట్స్, మీ వ్యూస్, లైక్ ఇవన్నీ మీకు తెలుసు. యూట్యూబ్లో కూడా మనకి ఎంత ఎక్కువ వ్యూస్ రావు, లక్షలు. సో లక్షలు ఇన్కమ్ ఏం జనరేట్ అవ్వదు. చెప్తున్నా కదా, ఒక 20,000 వ్యూస్ వస్తే
ఒక 20,000 వ్యూస్ వస్తే నాకు దానికి 1000 నుండి 1500 రూపాయలు వస్తున్నాయి ఒక వీడియోకి. నేను మీకు చూపెట్టగలుగుతా అది కూడా. అండ్ ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియో కంటిన్యూ అవుతుంది, పదండి. ఫైనలీ ఇక్కడ నుండి అయితే ఇంకా బూసాన్లో ఉన్న తైవాన్ ఎంబసీకి వెళ్తున్నా, కానీ ఇక్కడ లేదు, సోల్లో ఉందని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇక్కడ కూడా నేను చూశాను, అప్లై చేసేటప్పుడు అడ్రస్ చూశాను. సో దట్ ఒకసారి అది సెర్చ్ చేసుకొని చూస్తా. బ్రో నాకైతే చాలా హెల్ప్ అయితే చేసిండు. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ మనం హైదరాబాద్లో కలుస్తామో లేకుంటే యూఎస్లో కలుస్తామో తెలియదు, బట్ కలుద్దాం. అండ్ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సేవ్ చేయరు ఏంటది, హ్యాపీగా ఉండు. బాయ్. ఒక పుల్ల అయితే ఇరిగిపోయింది కదా నాది, అండ్ అది సెట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. ఒక పుల్ల ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నా, బట్ ఒక పుల్లనైతే లేదు. మామయ్య పుల్ల ఎక్కడ దొరకలేదు, మరి ఇక్కడ పెడతాడో ఏమో చూద్దాము. పెడితే మాత్రం చాలా హ్యాపీ. పుల్ల పొట్టిగా ఉందిరా మామ. సో అది ముచ్చట. పుల్లలు ఉంటే బాగుండవు. ఆ పుల్ల పోవడం వల్ల ఇట్లా 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 హంసనడక నడుస్తాను సైకిల్. సో దానికోసం అయితే ఇక్కడ ఆగిన. అండ్ ఎంబసీ వచ్చేసి క్లోజ్, అంటే ఇవాళ క్లోజ్ ఉంటుందంట. సో కాబట్టి రేపు పొద్దున్నే రమ్మన్నారు 9 గంటలకు. సో ఇట్లా కాదు అని చెప్పేసి ఎంబసీ దగ్గరనే రూమ్ తీసుకొని ఉందామని చెప్పేసి అక్కడికి వెళ్తాను. ఫస్ట్ ఆ పని అవ్వాలి, ఆ పని అయితే అయిపోద్ది. చాలా చైనీస్, అది చైనా ఆక్యుపై చేసుకుంది కదా తైవాన్ను ఆల్మోస్ట్ ఆలు. సో కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా చాలా ఉంటాయి అన్నట్టు క్వశ్చన్స్ అవన్నీ కూడా. సో లేకుంటే నీకు యూఎస్ కానీ యూరోప్ కానీ వీసా ఉంటే కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే లైక్ ఆన్లైన్ వీసా ఇస్తారు. బట్ మనం కాదు కాబట్టి వెళ్ళి తీసుకోవాలంట. సో దట్ అదొకటి పని ఉన్నది. అదే సో మంచిగానే చేస్తున్నాడు ఇతను. ఎన్ని ఉన్నాయో అన్నిటినీ, లైక్ ఎన్ని లూజ్ ఉన్నాయో అవన్నిటినీ చేస్తున్నాడు. చూడండి, గ్రేట్. చాలా మంచోళ్ళు వీళ్ళు, చాలా హెల్ప్ చేస్తారు మనకు. ఓకే ఇందో సారా, ఐ టెల్ యూ. ఓకే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి, చాలా రోజుల నుండి ఒకటే బ్యాక్ బ్రేక్ తోటి నడిపిస్తున్నా నేను, ఫ్రంట్ బ్రేక్ యూజ్ అవ్వట్లేదు. సో అది కూడా చేపిద్దామని చెప్పేసి వాటర్ పడి మొత్తము అందులో జంగు పట్టింది. సో కాబట్టి అది క్విక్గా రిలీజ్ అవ్వట్లేదు. బ్రేక్ కొట్టగానే దానికి అతుక్కుంటుంది, మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. సో అది కూడా చూసుకొని చేపిస్తామని చెప్పేసి చేస్తున్నాను. సో యాక్చువల్గా పనంతా అయిపోయింది. గంట సేపు వర్క్ చేసిండు. నా స్టోరీ అంతా మెల్లగా గూగుల్ ట్రాన్స్లేటర్లో మొత్తం కొట్టి మొత్తం చెప్పిన, ఇట్లా వస్తారు అని చెప్పేసి మొత్తం చెప్పిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది. ఎంత మనీ ఎంత అని చెప్పేసానంటే ఏం పర్లేదు అన్న. హంస మీద థ్యాంక్ యూ. అట్లా ఫ్రీగానే చేసి ఇచ్చిండు. రియల్లీ చాలా మంచోళ్ళు వీళ్ళు. అంటే చేయించినాను కాదు, అతని పని మొత్తము పక్కా పెట్టుకొని నాకు పని చేపించడం అనేది చాలా గ్రేట్ థింగ్ ఇది. జై హింద్. హంస మీద ఎంబసీ ఆఫీస్ క్లోజ్ ఉంది. సో ఇవాళ అయితే పని కాలేదు. ఇక్కడ ఒక హాస్టల్ ఉండే, ఈ హాస్టల్ని అయితే బుక్ చేసేసుకున్నాము. సో ఇక్కడ దగ్గర ఉంటుంది. అండ్ వచ్చేసాను. హాస్టల్ ఎలా ఉంటుందో చూపెడతాను నేను మీకు. ఇది ఎంటర్ అవ్వాలి. వీడియో గేమ్ అవి టీవీ ఇట్లన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది హాస్టల్. చెక్ ఇన్ అవుదాం. సో ఒకసారి మన హాస్టల్కి అయితే వద్దాము. ఇది షో హాస్టల్. సో హాస్టల్. సో ఫస్ట్ ఇది కీ పెడితేనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇట్లా ఎంటర్ అవుతాయి. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ షూస్ ఇప్పాలి.
ఈ శాండిల్స్ వేసుకోవాలి. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఇది వచ్చేసి ఇది ఓపెన్ అవుద్ది, ఓపెన్ అయింది, ఇట్లా వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఎట్లుంటాయి అంటే లైన్గా రూమ్లు ఉంటాయి అన్నట్టు. 1 2 ఇంతమంది ఉండొచ్చు ఇక్కడ ఇంతమంది, ఇక్కడ 4కే, ఇక్కడ 2కే, ఇందులో కూడా చాలామంది ఉండొచ్చు. ఇది నా రూము, బంక్ బెడ్లు ఉంటాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి నా బెడ్, మిగతా వాళ్ళు వండుకున్నారు. సో మనం డిస్టర్బ్ చేయకూడదు 10 తర్వాత. ఇది లాకరు, డ్రోన్ పెట్టిన ఇది. తొక్కింది 20 కిలోమీటర్లే కానీ పిచ్చ ఆకలి అవుతుంది. సరే అని చెప్పేసి తొక్కింది 20 కిలోమీటర్లే కానీ బాగా ఆకలి అవుతుంది. సరే అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఇక్కడ ఉన్నది దగ్గర. సరే వచ్చేస్తే ఇక్కడ రైస్, అవి మీట్ విత్ రైస్ అని చెప్పేసి సో తెచ్చిర్రు. అండ్ రైస్ రాలేదు ఇంకా. ఈ నూడిల్స్ ఏచి ఇంత చల్లగా ఉన్నాయండి. ఈ పచ్చి లైక్ ఆనియన్స్, మీటు, ఇది ఏంటో తెలియదు, టోఫు, అండ్ ఇది వచ్చేసి కిమ్చి, అండ్ ఇది రొయ్యలు రా, చిన్న చిన్న రొయ్యలు. ఇవి చిన్న రొయ్యల పులుసు ఎందుకు ఇచ్చిర్రు నాకు? నేను అస్సలు ముట్టను దాన్ని. ఇగో ఇది తెచ్చి ఇచ్చిర్రు. దీనికి వచ్చేసి 13,000 అంటే ఎంత? 600 800 రూపాయలు దీనికి. నీ అమ్మ జీవితం పాడుగాను. ఇక తిందాం పట్టుది. సో వీళ్ళు మనకు ఆకు ఇస్తారు. సో ఆకు తీసుకొని ఫస్ట్ ఆకుపాకు తమలపాకు అనుకొని ఈ ఆకుపాకు తమలపాకులో సున్నం పెట్టుకోవాలి. సున్నం కాదు, రైస్. తర్వాత కాసు పెట్టుకోవాలి. కాసు కాదు, ఇది ఒక పచ్చడి. తర్వాత చిట్టి రొయ్యల పులుసు ఇలా పోసుకుందాం. ఆ తర్వాత కిమిచి, ఆ కిమ్చి నీళ్ళు వేసుకున్నా. నాకు ఇష్టం కిమ్చి, నా ఫేవరెట్ కిమ్చి అనుకుంటారా? అస్సలు కాదు, ఏం బాగోదు, కానీ హెల్త్కి మంచిదంటే ఇది తీసుకున్నా. దీనిలో కొంచెం నాన్ వెజ్, అదే అండి మీటు. అది ఏం మీట్ అని మాత్రం అడగొద్దు నన్ను. దాని తర్వాత 2-3 ఉల్లిపాయలు, అల్లం, ఏమంటో ఎల్లిపాయ లాంటిది వేసుకోవాలి. అండ్ కొంచెం పచ్చడి, నాటు పచ్చడి, ఘాటు పచ్చడి, ఇగో ఎర్రటి మిర్చి. ఇంకేమైనా మిక్స్ చేసామా మనం? యా. దీన్ని ఇట్లా మడత పెట్టి, ఆ కుర్చీని అట్లా మడత పెట్టి, ఆ తర్వాత ఆకుని ఇట్లా మడత పెట్టి నోట్లో కూర్చాలి. పెద్ద టాస్క్ ఇదే. సూపర్ లేదు అంతేగా. హెడ్ ఎండ్ ఏమీ నచ్చలేదు. తప్పడేక పోయి బిల్లు కట్టేసి ఇంకెళ్ళి దుబ్బేస్తున్నా. ఏం చేద్దాం, కొన్నిసార్లు అలా ఉంటుంది అక్క. ఇక తప్పదు. చలో, గుడ్ నైట్ ఫ్రెండ్స్. పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్.